సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తెలుగు వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒకనాడు ఉల్లి రైతులు, టమాటా రైతులు, తుఫాన్లు వచ్చిన తర్వాత ధాన్యం, ఇప్పుడు అరటి. ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు, కార్యాచరణ లేకుండా పోతుంది. దీనికి సంబంధించి మనం విశ్లేషించడానికి మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి మధు, ఏమిటి ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి, ప్రభుత్వ వ్యవహారం? నమస్కారం సార్, తెలుగు వీక్షకులకి. ఆంధ్రప్రదేశ్లో రైతాంగ సమస్యలు, దానికి సంబంధించినటువంటి అంశంలో మనం ఆలోచన చేస్తే సార్, భారతదేశంలో ఒక నినాదం ఉండేది, జై జవాన్ జై కిసాన్ అని. అంటే దేశ భద్రతకి సైనికులు, దేశానికి అందరి అవసరాలు అంటే ఆహార అవసరాలు తీర్చేది రైతులు. కాబట్టి ఆహార అవసరాలు తీరితే మిగతా అవసరాలు సెకండరీ అనేది మన నినాదంగా ఉండేది. ఒక రక్షణ, ఒకటి ఆహార అవసరాలు. అయితే ఆంధ్రప్రదేశ్ భారతదేశం అంతా కంపేర్ చేసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కానీ మనం చూస్తే వ్యవసాయం అనేది ఆంధ్రప్రదేశ్లో సంక్షోభంలో ఉన్నటువంటి వాస్తవం. ధరల పరంగా చూసుకున్నా, ప్రకృతి వైపరీత్యాల పరంగా తీసుకున్నా, పరిపాలనా పరంగా తీసుకున్నా కూడా వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీనికి పరిష్కార మార్గాలు లేవా అంటే ఖచ్చితంగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. పండించటమే నేరమా అంటే అది రైతుది కాదు నేరం. పండించిన పంటని కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాలు కొనాలి. కానీ ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో రైతు పండించినటువంటి పంటని వాళ్ళు వదిలేశారు, గాలికి వదిలేశారు. అత్యధికంగా ఏంటంటే ఈ మధ్య అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. అదేవిధంగా ఉద్యాన పంటల వైపు కూడా రైతాంగం, రాయలసీమ కానీ, నెల్లూరు పశ్చిమ ప్రాంతం కానీ, ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో కానీ ఈ ఉద్యానవన పంటలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పండిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కూడా ఉద్యానవన పంటలు అయితే ఎక్కువగా పండిస్తున్నారు. కొంచెం దిగుబడి వస్తుంది, ఆదాయం వస్తుంది కొద్దిగా. అంటే ఉద్యానవన పంటలు పండించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు టార్చ్ లైట్ పెట్టి ఎతికినా దొరకవు. అందువల్ల ఏంటంటే ప్రధానంగా ఒక 5 శాఖలు ఉంటాయి సార్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో 5 శాఖలు అనేవి చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి 5 శాఖలకి. ఇప్పుడు ఏంటంటే ఎవరి పనులు వాళ్ళు పడిపోయినారు, శాఖలనే వదిలేసినారు, వాళ్ళ సొంత పనులు చూసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరే ఎంతవరకు అన్నీ చూసుకుంటాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ శాఖల మీద వాళ్ళకి పరిపూర్ణ అవగాహన ఉండాలా. ఆ అవగాహన లేకపోయినా కూడా ఒక సీనియర్ జర్నలిస్టులు లేకపోతే ఆ శాఖలో నిష్ణాతులైనటువంటి పక్కన పెట్టుకొని మంచి చెడులు చేసుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు ఉల్లి రైతులకి మాట ఇచ్చి మాట తప్పారు. అరటి పంట చూస్తేనేమో ఆగమ్య గోచరంగా తయారైపోయింది. ఈరోజు అరటి పంట ఏంటంటే సార్, ఆహారానికి సంబంధించి కాల్షియం అధికంగా ఇచ్చేటటువంటి పంట. ఎందుకు సమస్య ఎక్కడుందంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖలోనూ ఉంది సమస్య, రైతుల్లో లేదు సమస్య. సమన్వయ లోపంలోనూ ఉంది సమస్య అన్నమాట. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక అరటి ఉత్పత్తి తీసుకుంటే సార్, దాదాపుగా 10 లక్షల హెక్టార్లలో అరటి ఉత్పత్తి పండద్దు సార్. ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అరటి ఉత్పత్తి భారతదేశంలో 10 లక్షల హెక్టార్లో అరటి ఉత్పత్తి పండిస్తుంటే ప్రథమ స్థానంలో ఏముంది? ఆంధ్రప్రదేశ్ ఉంది. గతంలో మహారాష్ట్ర ఉండేది, ఇప్పుడు మహారాష్ట్రను కూడా అధిగమించి మనకుందన్నమాట. ఉన్నప్పుడు ఈ అరటిని అత్యధికంగా గల్ఫ్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఆ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నటువంటి దాన్ని ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రివర్యులు దాన్ని సమీక్ష చేయాల. ఏ దేశానికి ఎంత అవసరం ఉంది అనేది వాళ్ళకి కావాల్సినటువంటి అంటే మనకి కమర్షియల్ కార్గో ఫ్లైట్లు ఉంటాయి సార్. పంట దిగుబడి అధికంగా వస్తుందన్నతో అంచనాలు వేసుకోవాలి ముందే.
అది నిల్వ ఉండేటటువంటి వస్తువు కాదు. ఎన్ని హెక్టార్లు వేశారు, ఎంత పంట వస్తుంది, ఎంత పంట వస్తుంది, మన అవసరాల భంగా, దేశీయ అవసరాల భంగా ఎక్స్పోర్ట్ ఎంత చేయాలనేది ముందే ప్రణాళిక ఉండాలి. ఎగుమతికి అవసరమైనటువంటి కార్గోలు అవన్నీ ముందు బుక్ చేసుకోవాలి. ముందే ప్రణాళిక ఉండాలన్నమాట. ఆ దేశాలతో సంప్రదింపులు చేసుకొని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉండాలి. ఎందుకో కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖలో ఉద్యానవన శాఖ అంతర్భాగం, వ్యవసాయ శాఖలో సెరికల్చర్ అంతర్భాగం, వ్యవసాయ శాఖలోనే అన్నీ మిళితమై ఉన్నాయి సార్. అందువల్ల ఒక సాంగ మత్స్య పరిశ్రమ కూడా దాంట్లోనే ఉంది, వ్యవసాయ శాఖలో అంతర్భాగంగానే ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే నేనంటున్నది అనకాపల్లి రాజధాని, మనకి బెల్లం ఉంది. బెల్లం మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, అది నిల్వ ఉంచుకోగలిగినటువంటి పదార్థం. రెండోది రావులపాలెం ఉంది సార్, ఇది కొబ్బరికి రాజధానికి, కొబ్బరికి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటిది రావులపాలెం ఉందన్నమాట. ఇప్పుడు అరటికి రావులపాలెం కూడా ఒక రకంగా అరటికి కూడా రాజధాని, అరటికెళ్ళ రాజధాని. ఇప్పుడు దాన్ని మించి రాయలసీమలో అత్యధికంగా పండిస్తున్నారు సార్. ఇప్పుడు రాయలసీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు ఎన్నికయ్యారు సార్ ఇప్పటివరకు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, నీలం సంజీవ్ రెడ్డి కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రులు మొత్తం కూడా రాయలసీమ నుంచి వచ్చినప్పటికీ కూడా ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కడా అని టార్చ్ లైట్ పెట్టి ఎత్తికిన అవుపాడవు సార్. ఇలా కొబ్బరి ఉత్పత్తులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు పారాషూట్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది సార్, కోకోనట్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? కేరళ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. కొబ్బరి అధికంగా తమిళనాడు, కేరళ ఉన్నప్పటికీ కూడా కనీసం మనం ఒక పరిశ్రమని, కొబ్బరి పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా మనం నెలకొల్పులకి వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి రిలేటెడ్గా సార్, అంటే ఉత్పత్తులకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది సార్. అందువల్ల ఏంటంటే ఉద్యానవన పంటలకు సంబంధించి ఒక చిన్న దేశం చెప్తాను సార్. ఈ మధ్యకాలంలో మీరు మామిడి చూశారు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల యొక్క అరణ్య రోదన మనం చూసాం. ఇప్పుడు అరటి రైతుల అరణ్య రోదన చూస్తున్నాం, ఉల్లి రైతుల అరణ్య రోదన చూసాం. అంటే దీనికి పరిష్కార మార్గాలు లేవా? ఒకవైపు టమోటా రైతులు, ఇంకొక వైపు అన్ని రకాల ఉద్యానవన పంటల యొక్క పండించడమే నేరంగా తయారైనప్పుడు ఈ మార్కెటింగ్ శాఖ, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, ఈ 3 శాఖల సమన్వయ లోపం కారణంగానే ఈ దుస్థితికి వచ్చిందని నేను బల్లగుద్ది చెప్పగలను సార్. అందువల్ల ఏంటంటే దాదాపుగా 1,08,000 హెక్టార్లో అరటి పండుతుంది. ఇలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్ కానీ మనం కానీ తీసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్ 2017-18లో దాదాపుగా మనకి 89,000 హెక్టార్లో ఈ అరటి సాగు అనేది జరుగుతుంది. దాన్ని దాదాపుగా 50 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది అరటి. ఆ విధంగా తీసుకుంటే 2021 నాటికి స్టాటిస్టిక్స్ మనం తీసుకుంటే లక్ష హెక్టార్లు దాటిపోయింది. అంటే 2.5 లక్షల ఎకరాల్లో అరటి సాగు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. దానికి ఉత్పత్తి చూసుకునే వాళ్ళకి 64 లక్షల టన్నులకు ఉత్పత్తి పోయింది. అంటే మనకి స్టేట్ వాడేది ఎంత, దేశీయంగా ఎగుమతి ఎంత, అంతర్జాతీయంగా ఎగుమతి ఎంత, ఈ లెక్కలు ఉండవా సార్? అంటే అరటి ఏమన్నా చెడిపోద్దా? చెడిపోయే వస్తువు కూడా కాదు సార్ అరటి. అంటే రైతులకి గైడెన్స్ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి వేసుకోవడం వల్ల అరటి పంటని ఒక్కసారి కాకుండా ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల అరటి గొల్లలు మనం కటింగ్కి ఒక టైం దొరుకుద్ది. ఇటువంటి గైడెన్స్ ఎవరు ఇవ్వాలి సార్ రైతులకి? ఇప్పుడు పంట బాగా పండుతుంది, రైతు ఏమో కిలో ₹1, అని అమ్ముతున్నాడు అక్కడ మార్కెట్, వాళ్ళకి పడే గిట్టుబాటు. కానీ పట్టణాలకు వచ్చేసరికి డజను ₹60, ₹70 అమ్ముతున్నారు. ఇది వాస్తవమే సార్. అదే మార్కెటింగ్ స్ట్రాటజీలో ఫెయిల్ అయిపోతుంది. నేను అంటున్నది అంటే ప్రభుత్వమే రైతు బజార్ కాన్సెప్ట్ ఉంది సార్. ప్రభుత్వమే ఎందుకు అమ్మలేకపోతుంది? ఇప్పుడు సింపుల్ చెప్తాను సార్. అమ్మ ఒడి ఎంతమందికి పిల్లలకి ఇస్తున్నారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మ ఒడి పథకం కింద ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు? నేను గతంలో కూడా చెప్పాను సార్. నేను పౌర సరఫరాల శాఖని సమన్వయం చేసుకుంటే మామిడికాయలు కిలో బియ్యం ₹43.50 పెట్టి కొంటున్నారు. ₹5, ₹6 కూడా కేజీ మామిడికాయలు, తోతాపూరి మామిడి విషయం అప్పుడు చెప్పాను సార్ నేను క్లారిఫికేషను. ఒక 2 కిలోల బియ్యం తగ్గించి ఒక కుటుంబంలో భార్యాభర్త 2 పిల్లలు ఉంటే 20 కిలోలు ఇస్తున్నారు సార్. అప్పుడు ₹10 కిలో పడి ఉండేది.
15 రోజుల దాకా పచ్చళ్ళలో వాడుకునే వాళ్ళు పప్పు కూరలో వాడికి తినే వస్తువు కదా, చెడిపోయేది కాదు కదా. 18 కిలోలు రైస్ ఇచ్చి 2 కిలోలు బియ్యానికి దాదాపు కుటుంబానికి 8 కిలోలు మామిడికాయలు ఇస్తే మామిడి రైతుల కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే ఇవాళ స్కూల్ పిల్లలు ఉన్నాయి సార్, పౌష్టికాహారం పేరు మీదట మనం ఏం చేస్తున్నాము, పిల్లోడికి 2 అరటికాయలు ఇస్తే తినలేడు సార్. స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారు? ఇవాళ ప్రీ ప్రైమరీ స్కూల్తో మొదలు పెట్టుకొని ఇంటర్మీడియట్ దాకా చిక్కీలు బొక్కీలు ఇస్తారు కదా, 5 రూపాయలు పడుతుంది కదా ఒక చిక్కీను. నేనంటున్నది ఎగ్ కోఆర్డినేషన్, ఎగ్స్ సప్లై చేస్తున్నారు, చిక్కీలు సప్లై చేస్తారు. ఏం అరటి పండ్లు 2 ఇవ్వండి పిల్లలకి, నష్టమేంటి? అంటే రూపాయికి కిలో రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అనే దానికంటే కూడా ఈ సింపుల్ సొల్యూషన్ కదా సార్. ఇప్పుడు ఒక 2 అరటికాయలు పిల్లలకి ఇస్తే నష్టమేంటి? కిలో రూపాయి, ఆ కిలోకి 6-5 వస్తాయట అరటిపళ్ళు తూగితే. 2 కిలోలే, 1.5 కేజీ అయితే డజన్ సార్, 1.5 కిలో అయితే డజన్ వస్తుంది మనకి. అక్కడ పైసన్నారు 2 పైసలు పడుతుంది రైతు దగ్గర. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ప్రభుత్వము వ్యవసాయం అంటే అసలు పట్టించుకోవటం లేదు సార్. వ్యవసాయ శాఖ మంత్రి ఉండడో లేడు అని కూడా ఆయన సందిగ్ధంలో పడిపోయారు రైతులు. రైతులు అసంఘటిత రంగం అయిపోయారు. సంఘటిత అదే ఫ్యాక్టరీలో కార్మికులు. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 3 విషయాలు బాగా పట్టించుకుంటుండు సార్. 1 అమరావతి, 2 పోలవరం. అది కూడా అంతే ఉందిలే. 1 అమరావతి, 2 పోలవరం, 3 వచ్చేసరికి పరిశ్రమలు, 4 వచ్చి సంక్షేమ పథకాలు. అంటే ఈ 4 నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న పథకాలు ఏంటంటే 4. ఈ 4లో 1 అమరావతి, 2 పోలవరం, 3 పరిశ్రమల స్థాపన, 4వది వచ్చి సంక్షేమం. ఇంతకు మించి ఏమి నడవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు నువ్వు చెప్పిన అమరావతి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పోలవరం అక్కడే సింగంగళ అక్కడే ఉంది. సంక్షేమం మాత్రం ప్రతి నెల 1వ తారీఖు ముఖ్యమంత్రి గారు ఏదో ఒక జిల్లా పోయి ఇచ్చి వస్తారు. అయ్యే సంపాదించేవి ఇవ్వటం లేదులే సార్. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి ఇస్తారు. ఆ సంక్షేమం కూడా ఎప్పుడైనా సరే సంక్షేమం ఎప్పుడు చేయాలా? మన దగ్గర సర్ప్లస్ ఉన్నప్పుడు ఇవ్వాలా. అప్పులు చేసి సంక్షేమం ఇచ్చేది సార్, ఇది ఎక్కడ రాజ్యనీతి సార్? అప్పులు చేసి సంక్షేమం ఇవ్వకూడదు. సంక్షేమం ఎప్పుడు ఇవ్వాలంటే, దానం కూడా ఎప్పుడు చేయాలంటే మన కుటుంబానికి సరిపోగా మిగులుంటే దానం చేయమని చెప్పారు మన పెద్దలు. అపాత్ర దానం చేయమని చెప్పాల. ఏం చేస్తారు, వాడిచ్చాడని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా వీళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి సంక్షేమం చేస్తారు. అది సంక్షేమం కాదు, సంక్షోభం అని నేను అంటా. ఏది గూగుల్ ఏఐ పెడుతున్నారు విశాఖపట్నంలో. గూగుల్ డేటా సెంటర్ సార్, గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు. దానికి సుమారుగా 25,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మంచిదే కాదనం. ఒక పెద్ద ఇది వస్తుంది, ఒక డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఇంకోటి వస్తుంది, రాష్ట్రానికి మంచి పేరు, మంచి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ అదే నేపథ్యంలో రెండో వైపు ఉన్నటువంటి రైతుల్ని, కార్మికుల్ని, వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకపోతే నుంచి వస్తుంది. నేను క్లియర్గా చెప్తున్నాను సార్, భారతదేశంలో అత్యధిక ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం వ్యవసాయ రంగం. ఇంకొక 10 తరాలు పోయినా కూడా దీన్ని కొట్టేటటువంటి భారతదేశ వ్యవసాయ ఆధారిత దేశము. కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు విరివిరిగా నెలకొల్పటం వల్ల ప్రపంచ ఆహార అవసరాలు తీర్చిన వాళ్ళం అవుతాం, దేశీయ ఆహార అవసరాలు తీర్చిన వాళ్ళు అవుతాము, మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అంటాము. ఇది ఆత్మగౌరవంతో బతికేటటువంటి సార్. ఇది ఇప్పుడు మిగతా ఏ రంగం తీసుకున్నా కూడా ఆత్మగౌరవంతో బతికేది కాదనమాట, నిత్యం టెన్షన్తో బతికే రంగం. వ్యవసాయ రంగం ఒక్కటి మాత్రం ఆత్మగౌరవంతో బతికే రంగం సార్. నేను దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సార్. నేటికి కూడా ఆంధ్రప్రదేశ్లో 63 నుంచి 67% ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న రంగం వ్యవసాయ రంగం. అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి రంగం ఏదన్నా ఉందంటే అది వ్యవసాయ రంగమే సార్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పంట పండిస్తున్నాము, గ్యారంటీ అష్యూరెన్స్ అంటే ఫుడ్ సెక్యూరిటీ ఎలా అయితే ఇస్తున్నారో రైతు పండించిన పంటని మేము కొంటామన్నటువంటి అష్యూరెన్స్ ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదు? రైతు పంట పండించేటువంటి సీజన్కి ముందే ప్రభుత్వం ఇగో ఇన్ని లక్షల ఎకరాలు మీరు వేయండి, దీనికి మేము గ్యారంటీ, ఇగో ఈ విత్తనాలు మీకు ఇస్తున్నాం, ఈ ఎరువులు మీకు ఇస్తున్నాం అని. ఇంత స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయింది మనకి. ఇప్పటివరకు ఆ ప్రణాళిక లేదు దేశంలో. పైగా వ్యవసాయ రంగం అనేటువంటి ప్రధానటువంటి దేశం మంది. అవును సార్, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కూడా పెట్టారు సార్ ఈ మధ్య. చెప్పుకోవడానికి పేపర్ మీదే కాగితాల మీద ఉంటుంది. నేను అనేది ఏంటంటే మంత్రి మండలి ఉంది కదా సార్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. దీన్ని చర్చించుకుంటారు, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్
నాకు పట్టింది కాదు అంటే ఒక మినిస్టర్ ఉంటారనుకో సార్ క్యాబినెట్లో ఇప్పుడు జరుగుతున్న ముచ్చట ఏంటంటే నా శాఖ కాదబ్బా అని అనుకుంటారు సార్ మంత్రులు. అంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆ నియోజకవర్గంలో వ్యవసాయం ఉండదా సార్? ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? పైగా నీకు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు 98% మంది వ్యవసాయ రంగ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళేగా అంతా. ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఇప్పుడు లేరు సార్. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదా. పేరుకే సార్ ఎకరా వ్యవసాయం చేసేవాళ్ళు లేరు మంత్రులు. ఈ రోజు ఒక్క ఎకరా వ్యవసాయం చేసే మంత్రి లేరు సార్. ఓరో ఒకరో ఇద్దరో తప్ప ఒక్క ఎకరా వ్యవసాయం చేసే మంత్రి మండలిలో ఒక్క ఎకరా వ్యవసాయం చేసే మంత్రి లేరని నేను చెప్పగలను. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్కళ్ళు కానీ ఎమ్మెల్సీ కానీ కౌన్సిల్లో కానీ రైతుల కష్టాలు ఇవి, దీనికి ఈ పరిష్కారాలు ఇవి చేస్తే బాగుంటుంది అనేటువంటి చెప్పే ఎమ్మెల్యే దిక్కు లేకుండా పోయాడు. ప్రశ్న సంధించేవాళ్ళు లేరు సార్. వ్యవసాయ మంత్రిని ప్రశ్న అడిగేటోళ్ళే లేరనమాట. మొన్న పోయిన సెషన్లో వ్యవసాయ శాఖ మీద ఇప్పుడున్న 175 మంది ఎమ్మెల్యేలు 11 మంది అలా రారనుకోండి, 164 మంది ఎమ్మెల్యేలు వ్యవసాయ శాఖ మీద ఎన్ని ప్రశ్నలు సంధించారు అని కానీ మనం స్పీకర్ని అడిగితే ఆయన ఇస్తాడు డేటా. ఎవరు? మన స్పీకర్ అయ్యన్న పాత్ర గారిని వ్యవసాయ శాఖ మీద ప్రశ్నలే పడలేదు సార్ మొన్న. ఒకవేళ ఇప్పుడున్న కూటమిలో ఎవరన్నా ప్రశ్నలు అడిగితే పిలిచి క్లాస్ ఇస్తున్నారు. ఇప్పుడు అది రాజకీయ అంశాలు కానీ ముఖ్యమంత్రికి కూడా రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాలో దాని మీద దృష్టి పెట్టాలి కదా. కనపట్లేదు. నేననేది ముఖ్యమంత్రి ఒక మంత్రిత్వ శాఖ మంత్రి ఉన్నాడు కదా సార్. మనం మంత్రిని వదిలే, మంత్రి అంటే పట్టించుకోకపోతే ముఖ్యమంత్రి పట్టించుకోడా? ఖచ్చితంగా పట్టించుకొని తీరాలా. మీరు ఏ అంశమైనా చూడండి, అరటిపళ్ళు రైతులు రోడ్డెక్కి గొడవ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తాడు. ఉల్లి రైతు రోడ్డు మీద బారపోసిన తర్వాత సమీక్ష చేస్తున్నాడు. టమాటా రైతు రోడ్డు మీద బారిపోసిన తర్వాత చేస్తున్నాడు. టమాటా రైతు, ఉల్లి రైతు, అరటిపళ్ళు ఈ సంవత్సరం వచ్చింది గొడవ. ఉల్లి రైతు, టమాటా రైతు ఆందోళన చేయని సంవత్సరం ఏదో చెప్పండి. ప్రతి సంవత్సరం చేయని సీజన్ ఏదో చెప్పండి సార్. దీనికి ప్రణాళికాబద్ధంగా కోల్డ్ స్టోరేజ్లు ఇరువిరిగా నిర్మించుకోకపోవడం చేత ప్రభుత్వం 1000 కోట్లు బడ్జెట్ మేము 3,22,000 కోట్లు పెట్టినామని ఘనంగా ప్రకటించినటువంటి ఫైనాన్స్ మంత్రివర్యులు ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి సార్. దానికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్, అట్లీస్ట్ కోల్డ్ స్టోరేజ్లన్నా పెట్టాలి కదా సార్. ఇప్పుడు మదనపల్లి ఉంది, చిత్తూరు జిల్లా మదనపల్లి. ఇప్పుడు మదనపల్లి జిల్లా అవుతుంది, అన్నమయ్య జిల్లాలో ఉంది మదనపల్లిలో టమాటా పండించడం అనేది మదనపల్లి ప్రాంతంలో, కడప గాలివీడు ఆ ప్రాంతాల్లో, చిత్తూరు జిల్లా ములకల చెరువు ఈ ప్రాంతాల్లో ఇవాళ పండించేది కాదు టమాటా. కొన్ని సంవత్సరాల తరబడి ఎప్పటి నుంచో అక్కడ ఫేమస్ పంట అది. సీజన్ వచ్చినప్పుడే రోడ్డు మీద బారబోస్తున్నారు పాపం. ఆ పంటని ఇవాళ సాస్ చేస్తారు, టమాటా సాస్. ఎన్నో అనుబంధ పరిశ్రమలు ఒక 2 పెడితే అక్కడ ఆ రైతులు ఇదవుతారు కదా. మీరు అనుకుంటున్నట్టు ఒకప్పుడు మదనపల్లి ఫేమస్ అంటున్నారు కదా సార్. నేను ఇంకో ప్లేస్ కూడా చెప్తాను. సేమ్ మదనపల్లిలో ఎంత టమాటా వస్తుందో అంతే టమాటా హార్టికల్చర్కి సంబంధించిన ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి లోళ్ళు వచ్చే ప్రాంతం కూడా చూపిస్తా. కడప జిల్లాలో పోరుమావిళ్ళ, మైదుకూరు, బద్వేలి, కాజీపేట ఈ మధ్యలో మదనపల్లిలో పంట ఎంత పండద్దో అంత పంట పండిస్తారు రైతులు. ఒక్కరోజు పండించేది కాదు కదా రైతులు. ఇది నిరంతరం పండిస్తూనే ఉంటారు సార్. పండిస్తున్నప్పుడు అక్కడ 2 అనుబంధ పరిశ్రమలు, ఇక్కడ 2 అనుబంధ పరిశ్రమలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి ఆ జిల్లాలో పుట్టి పెరిగినవాడు. ఆ పక్కనే మదనపల్లి పక్కనే చంద్రగిరి. ఏ జిల్లాలో లేదు సార్? రాయలసీమలో చెప్తాను. అనంతపురం జిల్లా నుంచి నీలం సంజీవ్ రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి కోటరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప జిల్లా నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు 4వసారి, ఆ తర్వాత నెల్లూరు జిల్లా నుంచి నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి. ఏదో ఒక్కటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఒక్క యూనిట్ చెప్పమని సార్. ఒక్కట్లేదు. ఎవడో ప్రైవేట్ వాడు రావాలా, ముందు ఒక అడిగేయాలి కదా ప్రభుత్వము. అంటే ప్రైవేట్ వాళ్ళు వస్తేనేనా మీరు బెటరా పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వీళ్ళు బెటరా? అంటే ప్రభుత్వం ఇన్సైడ్ తీసుకొని 200 కోట్లు 300 కోట్లు పెడితే ఒక పరిశ్రమ ఏర్పాటు అవుతుంది కదా. వాళ్ళు చిత్తూరు జిల్లాలో పెట్టారు పల్ప్ యూనిట్స్ అని, టమాటా, మ్యాంగో ఇవి కొన్ని పెట్టి ఆ మధ్య చేశారు. మరి ప్రోడక్ట్ ఏమైందో తెలియదు మళ్ళీ. కానీ ప్రభుత్వాలే పూనుకొని ప్రైవేట్ వాళ్ళతోటని, వీడికి దిక్కు లేకపోతే వాళ్ళతోటని కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఒక పరిశ్రమ పెట్టించే
రైతులకు 100 రూపాయలు పోయే ఇక్కడ 10 రూపాయలను మిగులుతాయిగా. 10 రూపాయలేండి సార్. ఫుడ్ సెక్టార్లో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు నెస్లే ఓడికి రావటం లేదా, మీకు ఎవరికి రావడం లేదా, బ్రిటానియా ఓడికి రావడం లేదా, ప్యార్లే ఓడికి రావడం లేదా, ఇవన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రియా పచ్చళ్ళలో రామోజీరావు కంపెనీకి లాభాలు రావటం లేదా. నేను అంటున్నా సార్, ఫుడ్ సెక్టార్లో పలానా కంపెనీ నష్టాల్లో ఉందని ఒకరు చూపించండి నాకు. అదే వాళ్ళని ప్రోత్సహించి తీసుకొచ్చి పెడితే ఎవరు పోయి అడగాలి సార్? ప్రభుత్వం ఓటేసే వరకే కానీ ప్రజలు పోయి అడగలేరు కదా. ఈ ఎమ్మెల్యేలు పోయి అని అడగాలి కదా. సార్ మా ప్రాంతంలో కంపెనీ పెట్టండి అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే పోయి ఏ కంపెనీని అడిగిండి నాకు చెప్పండి. ఎప్పుడు మారుద్ది పరిస్థితి? ఎమ్మెల్యేలు అడగరా? ఎప్పుడు మారుద్ది పరిస్థితి? ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకోవాలి సార్. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు పోయి ఒక కంపెనీలు, నేను ఒక్క ఎమ్మెల్యే పేరు అడుగుతున్నా సార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు పోయి ఏదో ఒక కంపెనీని పట్టుకుని, అయ్యా మా ప్రాంతంలో కంపెనీ పెట్టు, నీకు అన్ని సకారాలు నేను అందిస్తానని చెప్పి అడిగిన ఒక ఎమ్మెల్యే పేరు చెప్పండి నాకు. అంటే ప్రభుత్వం మీద నెట్టేసి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ స్వార్థంతో ఉంటున్నారే తప్ప రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్న దాంట్లో అతిశయోక్తి లేదు సార్. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కనీస మేధావులు, విద్యావంతులను పూరుకొని ఈ రైతులు ప్రజాప్రతినిధులను నిలదీసి గ్రామాలకు రాకుండా అడ్డుకొని వాళ్ళని నిలదీస్తే తప్పి వాళ్ళ పరిస్థితులు మార్పు వస్తే తప్ప ఈ రైతులు అనేది సమస్య ఇప్పుడు తీరేది కాదు, ఇది బాగుపడదు అనేది మనకు అర్థమవుతుంది. అందుకని ఆ రకంగా కనీసం మేధావర్గం అన్న ఒక ఉద్యమ కార్యాచరణ చేసుకుంటే బాగుంటుందని ఆశిద్దాం మనం. నమస్కారం.